పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది పాక్. జాయ్ ఫోరంలో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రస్తావించారు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద సల్మాన్ పేరును ఉగ్రవాద లిస్టులో చేర్చింది పాకిస్తాన్. ఇక పాకిస్తాన్ ప్రకటనపై సల్మాన్ ఖాన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ గుర్రుగా ఉంది. ఆయనపై పాక్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సల్మాన్ ఖాన్ ఉగ్రవాదిగా ప్రకటించినట్లుగా పాక్ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. దాని ప్రకారం ఆయన ఒక టెర్రరిస్ట్గా ముద్ర వేశారు. అక్కడ పాకిస్తాన్లోని ఉగ్రవాద నిరోధక చట్టం 1997లోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చినట్లుగా మీడియా కథనాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లుగా అనుమానించబడిన వ్యక్తులను చేర్చే బ్లాక్ లిస్టులో సల్మాన్ పేరును చేర్చారు. ఇప్పుడు ఇలా బ్లాక్ లిస్టులో ఉన్న వ్యక్తుల కదలికలపై పాకిస్తాన్ చట్టాల ప్రకారం నిఘా పెడతారు. వారిపై ఆంక్షలు విధిస్తారు. అవసరమైతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. సో పాకిస్తాన్ అసలు ఇలా ఎందుకు చేసింది అని మాట్లాడుకుంటే కనుక సల్మాన్ ఖాన్ ఇటీవల సౌదీ వేదికగా జరిగిన జాయ్ ఫోరం 2025 ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ బలూచిస్తాన్ పాకిస్తాన్ను వేరు చేసి సంబోధించారు. ప్రస్తుతం మీరు ఒక హిందీ ఫిల్మ్ తీసి అది సౌదీ అరేబియాలో రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది. ఒక తమిళ్ లేదా తెలుగు లేదా మలయాళం సినిమా తీసి సినిమా తీసిన దాన్ని 100 కోట్ల వ్యాపారం చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే వివిధ దేశాల నుంచి చాలా మంది సౌదీకి వచ్చారు, బలూచిస్తాన్ నుంచి కూడా వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి కూడా వచ్చిన ప్రజలు ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పి సల్మాన్ ఖాన్ దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి మన దగ్గర ఒక వీడియో బయట ఉంది, ఆయన ఏం మాట్లాడారు దాని గురించి ఒక్కసారి చూద్దాం. or a Telugu film or a Malayali film, they will do hundreds of crores of business just in this block, just in the GCC block, because so many people from our countries have come here. There are people from Balochistan, there are people from Afghanistan, there are people from Pakistan. Everyone is working here. బలూచిస్తాన్ను ఒక దేశం అన్న అర్థంలో సంబోధించడంతో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఆ క్లిప్ అంతా కూడా వైరల్ అయింది. తీవ్ర చర్చకు తీసాయి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు. ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అగ్గి మీద గుగ్గిలమైపోయేలా చేశాయి. సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి బలూచిస్తాన్ పాకిస్తాన్లను సల్మాన్ ఖాన్ వేరువేరుగా చెప్పడం ఏంటి అంటూ భగ్గుమంది దాయాది. ఇక పాకిస్తాన్కు చెందిన బలూచిస్తాన్ను ఇలా వేరు చేసి మాట్లాడడం ఏంటి అంటూ కూడా అక్కడి సోషల్ మీడియా కానివ్వండి సో అవన్నీ కూడా సల్మాన్ ఖాన్పై తీవ్ర విమర్శలు చేశాయి. బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ ఉన్నారు. బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు 6 కోట్ల బలూచిస్తాన్ ప్రజలకు ఆనందాన్ని కలిగించాయన్నారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్కు కృతజ్ఞత తెలిపారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనుకడుగు వేసిన వేళ సల్మాన్ ఖాన్ మద్దతు ఇవ్వడం సంతోషకరమన్నారు. బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రపంచం గుర్తించేందుకు సల్మాన్ కామెంట్ దోహదపడుతుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు.